ఎగ్జిబిషన్ ఈజ్ ఎ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ వర్క్స్, ఆర్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఎగ్జిబిషన్ అంటే అందరికి కనిపించేలాగా మనం ఎగ్జిబిట్ చేయడం అనమాట, షో చేయడం, అందరికి కనిపించేలాగా పెట్టడం అనమాట. సో అదేదైనా అది మనం చేసిన పని అయినా అవ్వచ్చు, మనం చేసిన వస్తువులైనా అవ్వచ్చు, మన ఆసక్తిని ఏదైనా సరే అక్కడ చూపించవచ్చు. హెల్డ్ ఇన్ అన్ ఆర్ట్ గ్యాలరీ ఆర్ మ్యూజియం ఆర్ ఎట్ ఎ ట్రేడ్ ఫెయిర్. ఓకే, సో అది ఒక గ్యాలరీ లాగా ఒక ప్లేస్ని తీసుకొని అక్కడ మనం డ్రా చేసినటువంటి బొమ్మలన్నీ కూడా తగిలించడం, లేదు అంటే మన చేతితో చేసిన క్రాఫ్ట్స్ని చక్కగా డిస్ప్లే చేయడం. ఓకే, సో ఇవన్నీ కూడా పెట్టడం అనమాట. సో దాన్ని ఎగ్జిబిషన్ అంటాం. When the school, a department of a school or a class puts up their work for showing it to the people outside the school, such a show is called exhibition. Okay, ఒక స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు లేదంటే ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, ఇంగ్లీష్ డిపార్ట్మెంటో, సైన్స్, బోటనీయో, సో అలాంటి వారు ఇనిషియేటివ్ తీసుకొని వారికి వచ్చినటువంటివన్నీ కూడా చక్కగా కష్టపడి చేసి వాటిని మంచిగా తీర్చిదిద్ది వాటిని బెంచెస్ మీద పెట్టేసి ఒక రూమ్ని ఏర్పాటు చేసి వేరే స్కూల్ నుండి బయట వాళ్ళు వచ్చి చూసేలాగా మంచిగా దాన్ని పెట్టేసి పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసేది. ఎవరైతే చేశారో వాళ్ళు ఇది ఎలా చేశారు, దాన్ని ఏంటి, అసలు దీనిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు అని చెప్తా ఉంటే వేరే స్కూల్స్ వాళ్ళు వచ్చి వింటూ ఉంటారు. సో అది కూడా దాన్ని ఎగ్జిబిషన్ అంటాం. ఎగ్జిబిషన్ క్యాన్ వర్క్ యాజ్ అన్ ఎక్సలెంట్ టీచింగ్ ఎయిడ్స్. ఓకే, ఇలాగా ఎగ్జిబిషన్ లాగా పెట్టి ప్రతి కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక పిల్లలు చాలా బాగా అందరూ అన్ని చేయాలని లేదు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ చేస్తారు కాబట్టి వాళ్ళ బెస్ట్ది ఇచ్చి తయారు చేస్తారు. అందువల్ల ఈ టాపిక్స్ ఒక్కొక్కరి దగ్గర నుండి వినడం ద్వారా టీచర్ చెప్పిన దానికంటే కూడా ఇలా చూస్తూ తెలుసుకున్నది ఇంకా బాగా వారికి గుర్తుంటుంది అనమాట, సహాయపడుతుంది. ఎయిడ్స్ యాజ్ దే ఆర్ capable to capture interest and impart learning in a relaxed mood. ఏ మాత్రం కష్టపడకుండా శ్రమ పడకుండా క్లాస్ వినాల్సిన బాధ లేకుండా చక్కగా ఈ యొక్క బొమ్మలన్నీ కూడా చూస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఆ యొక్క విధానం అంతా కూడా.